ఈరోజు గత 3 నెలల కాలంలో వరంగల్ సిపి అమర్ కిషోర్ జా గారి ఆదేశాల మేరకు రాత్రి 6 గంటల తర్వాత 6 నుంచి 11 గంటల వరకు కూడా స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 155 వెహికల్స్ వరకు పట్టుకోవడం జరిగింది. అంటే సైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనము కౌన్స్ చేయడం జరిగింది. ఆ మోడిఫైడ్స్ చేంజ్ చేసి ఆ చేంజెస్ పట్టుకొని ఈరోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది వరంగల్ చౌరస్తాలో. వీటితో ఏంటంటే అందరికీ కౌన్సిల్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి, ఇది వీళ్ళు చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సౌండ్ పొల్యూషన్తో హృద్రోగులు ఉన్న ప్రాంతం ఇప్పుడు వరంగల్ మనకి ఏం చేయమంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం ముందరికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినాడు పోతూ ఉంటాడు పాపం, చిన్న ఆటోలో పోతే ఇప్పుడు ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి రేజ్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే అతను ఇంకొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువ అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు మనకు అందజేయడం కోసం సార్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది. ఈ సీరియస్ చేయడంలో 150 వరకు ఈ వరకు మనం డిస్ట్రక్షన్ చేసినాము. ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేది ఇక ముందు ఎవరు ఇటువంటి వెహికల్స్ ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ 3 నెలల వరకు లైసెన్స్ మనం క్యాన్సిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఓ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడడం, వాళ్ళు ఏమంటే మీరు రిపోర్ట్ ఇవ్వండి క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఒక 3 మంత్స్ అతను వెహికల్ నడపలేడు, 3 మంత్స్ వెహికల్ సీజ్ అయి ఉంటుంది. దీంతో 2 వైపులు నష్టపోతారు. మనకి ఇప్పుడు ఇక్కడ నడిపే వాళ్ళందరూ కూడా బాగా ఉన్నోళ్ళనే కాదు, వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల బాధ భరించడం కొనిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియాలని చెప్పేసి ఆ తల్లిని చెక్ చేసుకుంటారు. ఒక ఏదైనా చేసి పోలీసు వాళ్ళు అంటే చూసారు మన బండి కరెక్ట్ సర్వీస్ ఉందా మార్చిన కూడా అడుగుతారు. కాలేజీలు అడుగుతాయి. కాలేజ్ యాజమాన్యాలకు కూడా నేను పీఈటీలు కానీ సపరేట్గా వాళ్ళు ఎవరైతే స్టాఫ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒకసారి మీరు ఆ యార్డ్లో చెక్ చేయండి, వెహికల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, వీళ్ళు కరెక్ట్ పనులు తిరుగుతారు లేదా, మన కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నాం, వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పేరు అడుగుతాం. అంటే వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి తెలుసుకో అవకాశం. కాబట్టి అందరికీ వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవాలు ఏర్పడండి, సంస్కృతి పరంగా కూడా ఎట్లా ఉండాలా, రోడ్డు మీద రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలకు చర్యలు పాల్పడకుండా చూడాలని కోరుతున్నాను.